రాము అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని తండ్రి కూడా ఒక రైతే. వ్యవసాయం వారి కుటుంబానికి వారసత్వంగా వచ్చిన వృత్తి. రాము పాఠశాల తర్వాత తండ్రితో పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టాడు. భూమిని దేవతలా భావించిన రాము, వానలు కురిసినప్పుడల్లా తన భవిష్యత్తు పంటలే కంటిముందు ఊహించేవాడు. రాము స్వభావంగా ఎంతో కష్టపడేవాడు. ఉదయం సూర్యోదయానికి ముందే పొలాల్లోకి వెళ్లి పనులు ప్రారంభించేవాడు. విత్తనాల ఎంపిక, నేల తయారీ, పంట సంరక్షణ, ప్రతి దానిపైన అతనికి ప్రత్యేక శ్రద్ధ. కాని వ్యవసాయం అంత సులభం కాదు. కొన్ని సంవత్సరాలు బాగా పంట వచ్చేది. మరికొన్ని సంవత్సరాలు కరువు, వర్షాభావం, కీటకాల వల్ల పూర్తిగా నష్టం. ఒకసారి గులాబీ తుమ్మెదల దాడితో రాము పత్తి పంట పూర్తిగా నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. గ్రామంలోని బ్యాంకు లోన్ అడుగగా పత్రాలు సరిపోవని తిరస్కరించారు. చివరికి ఒక స్వయం సహాయ సంఘం ద్వారా కొంత సహాయం లభించగా మళ్లీ పంట సాగు చేయాలని సంకల్పించాడు. ఆ సమయంలో ప్రభుత్వం ఒక అవగాహన శిబిరం నిర్వహించింది, సేంద్రియ వ్యవసాయం గురించి. రాము ఆసక్తితో పాల్గొన్నాడు. తక్కువ ఖర్చుతో, మట్టికి